రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా రైతు శ్రేయస్సే ధ్యేయంగా సంప్రదాయ రీతులలోని ఉపయోగాలను ఆధునిక సేద్య పద్ధతుల ఆవశ్యకతను రైతు సోదరులకు వివరిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో పొలంబడి, సజ్జ సాగులో మెళకువలు, రబీలో వివిధ పంటల్లో సూక్ష్మ పోషక పదార్థాల లోపలక్షణాలు నివారణ, రబీ వరి సాగులోని పలు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ వ్యవసాయ శాఖ వారు పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా నార్త్ మోపూర్ గ్రామంలో జరుగుతున్న ఈ పొలంబడి కార్యక్రమంలో ఈ వారం పొలంబడి విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలో గత 4 వారాలుగా వరిలో పొలంబడి కార్యక్రమం కొనసాగుతోంది. రబీలో పండించే ప్రస్తుత వరి పైరు సాగులోని వివిధ శాస్త్రీయ మెళకువలను రైతులకు అర్థమయ్యే రీతిలో ప్రయోగాత్మకంగా తెలియజేస్తున్న ఈ పొలంబడి కార్యక్రమం రైతులకు ఎంతో మేలు చేస్తోంది. ప్రస్తుతం జరిగిన 5వ వారం పొలంబడిలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీమాధవి గారు పైరుపై ఆశించే చీడపీడల నియంత్రణకు విచక్షణారహితంగా పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదని, అందువల్ల మిత్రపురుగులు నాశనమవుతాయని వివరించి చెప్పారు. మిత్రపురుగులైన కందిరీగ, సాలీడు, తూనీగ, అక్షింతల పురుగు, బారు మీసాల మిడత పేర్లను రైతులు గుర్తుంచుకునేందుకు ఆ పేర్లనే రైతుల గ్రూపులకు పెట్టారు. తరువాత తొలి దశలలోనే చీడపీడలను నియంత్రించుకునేందుకు వేప నూనె ఎంతగానో దోహదం చేస్తుందని, దాని ప్రయోజనాలు, వాడే విధానాన్ని రైతులకు వివరించారు. ఎకరానికి 1 లీటర్ వేప నూనె 5 మిల్లీలీటర్ల లీటర్కి చొప్పున పిచికారీ చేయాలి. ఈ వేప నూనె 1500 ఈసీ ఉండేది బయట దొరుకుతుంది. అది బాగా కలిపి ఒక బకెట్లో 20 లీటర్ల నీళ్లు తీసుకుని ఒక 5 ml వేప నూనె వేసిన 20 లీటర్లకి 100 ml వేసి కలిపి దాన్ని ఒక పెద్ద మన స్ప్రే ట్యాంక్లో పోసి దాన్ని స్ప్రే చేసుకోవాలి. మీరు ట్యాంక్లో పోసి స్ప్రే చేయడం లాంటివి చేయవద్దు. బకెట్లో కానీ ఇంకేదన్నా కొలత పాత్రలో కలుపుకుని తర్వాత ట్యాంక్లో పోసుకోవాలి. ఈ తర్వాత వేప నూనె పిచికారీ చేసినందువల్ల ఉపయోగం ఏంటంటే, ఆల్రెడీ కొన్ని తల్లి పురుగులు గుడ్లు పెట్టి ఉంటాయి. ఆ గుడ్లు పిగలకుండా ఉంటాయి అన్నమాట. ఆ పైన ఈ నూనె అనేది ఒక కోటింగ్ లాగా ఏర్పడి ఆ గుడ్లు పిగలవు. తర్వాత తల్లి పురుగులు వికర్షణకు లోనవుతాయి. కొన్ని పురుగులు ఏమంటే వచ్చి ఆ వాసనకి చెట్ల మీద వాలి రసం పీల్చడము, అలాగా తినకుండా ఇది వేప నూనె వాసనకి అవి దూరంగా వెళ్ళిపోతాయి. అంటే వాటిని మనం ఒక రకంగా కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట. అలాగే ఈ వేప నూనె చల్లినప్పుడు మిత్రపురుగులు ఉంటాయి కదా, ఆ మిత్రపురుగులు ఎలా బ్రతుకుతాయి? మన శత్రు పురుగుల్ని తిని బ్రతుకుతాయి. కాబట్టి ఈ శత్రు పురుగులు వాటికి ఈజీగా దొరుకుతాయి. అవి దానివల్ల మిత్రపురుగులు ఇంకా కూడా వృద్ధి చెందుతాయి. వారం రోజుల వ్యవధిలో 2 సార్లుగా పిచికారీ చేసుకుంటే మంచిది. తరువాత పొలంబడి కార్యక్రమంలో నార్త్ మోపూరు గ్రామం గురించిన పూర్తి భౌగోళిక, వ్యవసాయ వివరాలపై రైతులందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రంగులతో నేలపై నార్త్ మోపూరు చిత్రపటాన్ని రైతుల చేతే తయారు చేయించారు. ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని లక్ష్మీమాధవి గారు అన్నారు. పిఆర్ఏ టెక్నిక్ ద్వారా గ్రామ పటం ఒకటి గీయించడం జరిగింది. రైతులే వాళ్ళతోటి గీశారు. ఇందులో నీటి వసతి ఉండే కాలువలు వీటినంటిని కూడా నీలి రంగుతో మేము డిపిక్ట్ చేశాము, గుర్తించడం జరిగింది. దేవాలయాలను పసుపు రంగుతోటి, ఇళ్లను ఎరుపు రంగుతోటి గీశారు. ఆ తర్వాత పొలాలన్నీ కూడా ఆకుపచ్చటి రంగుతోటి గీశారు. రోడ్లు అవి తెలుపు రంగులో రాశారు. ఈ విధంగా రైతులు తమ గ్రామం గురించి, తమ పైర్ల సాగు గురించిన పూర్తి వివరాలపై శాస్త్రీయ దృక్పథంతో అవగాహన పెంచుకొని మంచి దిగుబడులు సాధించేందుకు దోహదపడే పొలంబడి కార్యక్రమంలో రైతులు తప్పక పాల్గొని లాభం పొందగలరు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ఆహారంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అధికంగా పీచు పదార్థాన్ని, వివిధ ఖనిజ ధాతువులను అందించి ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలలో ఒకటైన సజ్జను పలు ప్రాంతాల్లో ఆరుతడి పంటగా పండిస్తున్నారు. సజ్జ సాగులో మెళకువలు ఇప్పుడు తెలుసుకుందాం. చిరుధాన్యాలలో మంచి పోషక విలువలు, పీచు పదార్థం, శక్తిని కలిగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జలకు ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ కూడా పెరుగుతుండటంతో పాటు నీటి లభ్యత తక్కువగా ఉండి తేలికపాటి నేలల్లో కూడా సులభంగా పండించుకోగలిగే సజ్జ పంట సాగుపై రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా సజ్జ పంట వేసవి కాలంలో కేవలం 2-3 తడులతో 80 నుండి 85 రోజులకే కోతకు వచ్చి ఎకరాకు దాదాపు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడినిస్తూ రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సరైన రకాలను ఎంపిక చేసుకుని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకుని సాగులో కొద్దిపాటి మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చు. సజ్జ సాగుకు అనువైన రకాలు, పాటించాల్సిన వివిధ యాజమాన్య పద్ధతుల గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త వి నగేష్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. సజ్జ పంటలో ICMH 356 అలాగే ICMV 221 అనే చాలా ప్రాచుర్యం ఉన్న రకాలు యొక్క విత్తనాలు ప్రస్తుతం రైతులకి అందుబాటులో ఉన్నాయి. అలాగే సజ్జలో మనకి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఈ మధ్యనే PHB 3 అనే ఒక కొత్త సంకర రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకము వెర్రి కంకి తెగులు తట్టుకుంటుంది. అలాగే బెట్ట పరిస్థితులను కూడా తట్టుకొని ఎకరాకి 8 నుండి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఎకరాకి సజ్జ సాగుకి 1.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తుకునే ముందు ప్రతి ఒక్క కిలోకి 2 గ్రాముల థైరం లేదా క్యాప్టాన్ తోటి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే మనకి ఎలాంటి తెగుళ్ళు రాకుండా మనం తెగుళ్ళని ముందే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే విత్తుకునే ముందు సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మధ్య 10 నుండి 12 సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తుకోవాలి. ఎకరాకి ఎరువుల విషయానికి వస్తే మనకి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, అలాగే 12 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులని వేసుకోవాలి. ఇందులో సగభాగం నత్రజని విత్తుకునే బదులు మిగతా సగభాగాన్ని 30 రోజుల తర్వాత పైపాటుగా మొక్కకు అందజేయాలి. ముఖ్యంగా సజ్జ సాగులో నీటి యాజమాన్యానికి విషయానికి వస్తే వేసవిలో సాగు చేస్తున్నప్పుడు కనీసం 2-3 తడులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటే చాలా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఈ పంటని వేసవిలో వరి మాగాణులో లేకపోతే తేలికపాటి నేలలో సాగు చేసినప్పుడు విత్తుకునే ముందు ఒక తడి, అలాగే శాఖీ దశలో ఒక తడి, అలాగే పంట యొక్క పూత లేకపోతే గింజ పాలు పోసుకునే దశ మరియు గట్టిపడే దశలో ఒక తడి ఇస్తే మనకి మంచి దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే వేసవిలో సజ్జ పంటను వేసుకుంటే చీడపీడల యొక్క ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పంటను సాగు చేసుకున్నప్పుడు వేసవిలో మనకి చెదలు లేదా మిడతల యొక్క సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ చెదల నివారణకి కార్బరైల్ 5% 8 నుండి 10 కిలోల పొడిని చల్లుకోవాలి. లేదా మిథైల్ పారాథియాన్ని కూడా 8 కిలోల వరకు చల్లుకొని చెదలు అలాగే ఈ యొక్క మిడతలని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ సజ్జ పంటను సాగు చేసినప్పుడు ప్రధానమైనటువంటి కాండం యొక్క కంకి మొదలుగా కోతకు వస్తుంది. మిగతా పిలకల యొక్క కాండాల తర్వాత వస్తాయి. కాబట్టి మొదటగా వచ్చినటువంటి కంకిని కోసుకొని తర్వాత 2-3 దశల్లో కంకులు కోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా 2-3 దశల్లో కంకిలు కోసుకొని వాటిని మనం ఆరబెట్టి బంతి కట్టి మొత్తం గింజలంతా కూడా నూర్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకి తప్పనిసరిగా 10 నుండి 12 క్వింటాల దిగుబడిని కూడా ఈ సజ్జ పంట ద్వారా తీసుకొని మంచి ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా సజ్జ సాగు చేపట్టే రైతులు శాస్త్రవేత్తల సూచనల మేరకు
సాగులో సరైన యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. పంటల ఎదుగుదల, మంచి నాణ్యమైన దిగుబడులకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషులు ఎంత ముఖ్యమో జింక్, ఐరన్, మ్యాంగనీస్ వంటి వివిధ సూక్ష్మ పోషకాలు కూడా అంతే అవసరం. ఈ సూక్ష్మ ధాతువులు సరైన మోతాదులో లభ్యం కానప్పుడు వివిధ పంటలలో ఏర్పడే లోపలక్షణాలు, వాటి సవరణ తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కలకు అతి తక్కువ పరిమాణంలో కావలసిన పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి మొక్కలకు కొద్ది పరిమాణంలో కావలసినప్పటికీ వాటి ప్రాధాన్యం ప్రధాన పోషకాలతో సమానంగా ఉంటుంది. అంతేకాకుండా పంట దిగుబడులపై సూక్ష్మ పోషకాల ప్రభావం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతోంది. ఏ ఒక్క సూక్ష్మ పోషకం లోపించినా దాని ప్రభావం మిగిలిన పోషకాలపై ఉండి పంట పోషకాల వినియోగ సామర్థ్యం తగ్గిపోతుంది. జింక్, రాగి, ఇనుము, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్ మొదలైన పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. ఈ సూక్ష్మ పోషకాలు మొక్కల్లో వివిధ ఎంజైమ్ల చర్యలలో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. మొక్కల పెరుగుదల, నాణ్యమైన దిగుబడులకు సూక్ష్మ పోషకాలు తప్పనిసరి. సూక్ష్మ పోషక లోపాలు పైరును బట్టి, పంట కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి కొన్ని చోట్ల తీవ్రంగాను, మరికొన్ని చోట్ల తక్కువ తీవ్రతతో కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సాగులో ఉన్న ప్రధాన పంటలలో వాటి లోప లక్షణాలు, నివారణకు చేపట్టవలసిన చర్యలను గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని సూక్ష్మ పోషకాల పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి భూపాల్ రాజు గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రధాన పోషక పదార్థాలు అయినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషు తగిన మోతాదులో వేసినప్పటికీ మనకు పంట పెరుగుదల లేనట్టయితే అది సూక్ష్మ పోషక పదార్థాల లోపాలుగా మనము తెలుసుకోవాలి. సూక్ష్మ పోషక పదార్థాల్లో ముఖ్యమైనవి మనకు జింకు, ఇనుము, మాల్బిడినము, బోరాను, మ్యాంగనీసు తదితర పోషక పదార్థాలు ఉన్నాయి. ఇవి తక్కువ మోతాదులో పంటలకు అవసరం ఉంటాయి. అయినా కూడా ప్రధాన పోషక పదార్థాలతో సమాన స్థాయిలో వీటి ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా మనము వరిలో తీసుకున్నట్టయితే జింక్ లోపము మన రైతులందరికీ తెలిసిందే. జింక్ లోపం మనకు నాటిన 2 వారాల నుంచి 3-4 వారాల వరకు ఈ లోపాన్ని మనము గుర్తించడం జరుగుతుంది. ఈ జింక్ లోపము మిగతా పంటల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ధాన్యపు గింజల పంటలు ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న కానీ, జొన్న కానీ, సజ్జ కానీ ఇలాంటి పంటల్లో ఈయనకు మధ్యలో పసుపచ్చ చారలు ఏర్పడతాయి. ఇది కూడా మనకు 3వ ఆకులు ఏర్పడుతుంది. ఇలా మొక్కజొన్నలో ప్రస్ఫుటంగా జింక్ లోపం కనబడుతుంది. ఇక్కడ కొత్తగా వచ్చే ఆకులు విచ్చుకోక పసుపచ్చగా మారి తర్వాత తెల్లగా మారుతుంది. దీన్ని మనము తెల్ల మొగ్గ అని కూడా అంటాము. అట్లాగే మిగతా వేరుశనగ పంటలో చూసుకున్నట్టయితే ఈ ఆకులు చిన్నవిగా మారి ఆకుల మధ్యలో మన పొడవు తగ్గిపోయి అది లిటిల్ లీఫ్ అంటాం. ఒకటే దగ్గర నుంచి ఆకులు గుంపులుగా వచ్చినట్టు కనబడుతుంది. పండ్ల తోటలో కూడా ఇలాగే కనబడుతుంది. అట్లాగే మనకు ఈ లక్షణాలు ఉన్నప్పుడు జింక్ లోపాన్ని మనము ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను వాడుకోవాలి. మనకు మామూలుగా వరి తర్వాత ఇతర పంటలు వేసుకున్నట్టయితే 3 పంటలకు ఒకసారి వాడుకోవాలి. వరి తర్వాత వరి మనము కంటిన్యూస్గా వేసుకున్నట్టయితే మనకు ప్రతి రబీలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను వాడుకొని ఈ లోపం రాకుండా నివారించుకోవచ్చు. అలాగే పంట పైన కనబడ్డైతే మనకు 0.2% అంటే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ అంటే 10 లీటర్ల నీటికి 20 గ్రాముల జింక్ సల్ఫేట్ను బాగా కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల చొప్పున వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే ఈ లోపాన్ని పంట పైన వచ్చినప్పుడు దాన్ని సవరించుకోవచ్చును. అట్లాగే మనకు వేరుశనగలు కూడా ఇదే మోతాదులో వేసుకొని దాని లోపాన్ని సవరించుకోవచ్చు. మొక్కజొన్నలో కూడా ఇదే రకంగా. ఆమ్ల భూమిలో ఉన్న పంటల్లో ఈ మాల్బిడినం లోపం రావడానికి అవకాశం ఉంది. మనము ఎకరానికి మనకు 40 గ్రాములు మనకు అమోనియం ఆల్బిడేట్ కానీ, సోడియం ఆల్బిడేట్ కానీ వేసుకున్నట్టయితే ఇసుకతో కలుపుకోవాలి. తక్కువ మోతాదు ఉంది కాబట్టి ఇసుకతో కలుపుకొని మనం దుక్కిలో వేసుకున్నట్టయితే ఈ లోపాన్ని రాకుండా నివారించుకోవచ్చు. ఈ పోషక పదార్థాలు తర్వాత ముఖ్యమైన సూక్ష్మ పోషక పదార్థం ఇంకొకటి ఇనుపధాతు లోపము. ఇది ముఖ్యంగా మనకు వేరుశనగలు, తర్వాత చెరుకులు, ముఖ్యంగా కార్షి చెరుకులు, పండ్ల తోటల్లో ఈ లోపము రావడానికి ఆస్కారం ఉంది. అలాగే మెట్ట వరిలో కూడా ఈ లోపం వచ్చే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ సల్ఫర్ గంధకపు లోపము, ఇనుపధాతు లోపం ఒకే రకంగా ఉంటుంది. ఈ రెండు కూడా లేతాకులలో వస్తుంది. కాకపోతే ఇనుపధాతు లోపం ఉన్నప్పుడు ఆకు తెల్లగా మారుతుంది, గంధకపు లోపం ఉన్నప్పుడు ఆకు తెల్లగా మారదు, పసుపు రంగుగా మారుతుంది. సో ఈ లోపం ఉన్నప్పుడు మనకు ఈ దుక్కిలో మనము ఫెర్రస్ సల్ఫేట్ వేసి నివారించుకోవచ్చు. కాకపోతే దానికంటే మనకు పిచికారి చేసినట్టయితే ఇది బాగా పనిచేస్తుంది. 0.5% ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని మనము అంటే 1 లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ కానీ, అన్నవేది కానీ, 1 గ్రాము సిట్రిక్ యాసిడ్ని కానీ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే వారం రోజుల వ్యవధులలో 2-3 సార్లు చేసుకున్నట్టయితే ఈ లోపాన్ని నివారించుకొని మనము దిగుబడులను అధికంగా పొందడానికి ఆస్కారం ఉంది. సరే,
ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551 పై సంప్రదించండి. రైతు నేస్తం, రైతు నేస్తం. పాడి పరిశ్రమ నిరాటంకంగా లాభదాయకంగా కొనసాగాలంటే సరైన పశుపోషణతో పాటు పశువుల ఆరోగ్య సంరక్షణపై తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పాడి పశువులు ఈనిన వెంటనే తగిన జాగ్రత్తలు పాటించకపోతే మొదటి వారంలోనే పాల జ్వరం సోకే అవకాశం ఉంది. ఈనిన వెంటనే జున్నుపాలు కాని తరువాత సమయంలో పాలను గాని మొత్తంగా పితకడం వలన పశువుల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ధాతువుల లోపం ఏర్పడడం, చూడి సమయంలో పశువుకు కాల్షియం లభ్యమయ్యే సరైన ఖనిజ లవణాలను ఆహారంలో అందించకపోవడం వలన ఈ పాల జ్వరం సోకుతుంది. కాబట్టి రైతులు పాడి పశువుల ఈత తర్వాత పాలను మొత్తం తీసివేయకుండా కొంత భాగం పొదుగులోనే ఉంచాలి. అలాగే పశువులకు కాల్షియం అందించే ఖనిజాలతో కూడిన ఆహారాన్ని దాణా రూపంలో ముందు నుంచే అందించాలి. పాలజ్వరం సోకిన పశువులకు జ్వర లక్షణాలు ఉండవు. పాలజ్వరం లక్షణాలు, చికిత్స, నివారణ వివరాలను నల్గొండ జిల్లా సూర్యాపేట పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మోహన్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. ఆవుల్లో కానివ్వండి, గేదెల్లో కానివ్వండి, ఈ వ్యాధి ఈయన మొదటి వారంలోనే గమనించడం జరిగింది. మరి ఈ వ్యాధి రావడం గల కారణం ఏంటంటే ఈ పాలు ఈయన వెంబడే పాలు పితకడం వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ కాల్షియం లోపం, అంటే ఈ పాల ద్వారా, జున్ను పాల ద్వారా కానివ్వండి, మామూలు పాల ద్వారా కానీ కాల్షియం పాలు తీయడం వల్ల కాల్షియం లోపం, కాల్షియం లాస్ అవుతుంది. కాల్షియం పోవడం వల్ల పాల ద్వారా ఈ వ్యాధి పశువుల్లో సోకుతూ ఉంటుంది. ఈ వ్యాధిని అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఈ తల, మెడ ఒకవైపు ఉంచి డొక్కలో పెట్టుకొని పడుకుంటుంది పశువు. ముఖ్యం ఇది సిమ్టమ్, ఇది లక్షణం. ఈ వ్యాధి సోకిన పశువులలో ఈ లక్షణం కనబడుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే నీరసంగా కనిపిస్తుంది. కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ ఈ చెవులు వాలేసి ఉంటుంది పశువు. దీనికి అంటే ఈ పాల జ్వరానికి చికిత్స ఏంటంటే ఈ తగు మోతాదులో కాల్షియం, మెగ్నీషియం, ఖనిజ లవణాలు కనుక డాక్టర్ను సంప్రదించి తగు మోతాదులో ఇప్పించినట్టయితే ఈ వ్యాధి నుంచి పశువు కోలుకుంటుంది. ఈ కాల్షియం ఇంజక్షన్లు ఇప్పించినట్టయితే త్వరలోనే ఎమ్మటే కోలుకుంటుంది పశువు. ఇక దాని రోజు కూడా ఈ ఖనిజ లవణ మిశ్రమం దానాలో అందించవలసి ఉంటుంది. ఈ విధంగా పాడి పశువుల్లో పాల నష్టం, ప్రాణ నష్టం కలిగించే పాలజ్వరం బారి నుండి పాడి పశువులను తగిన జాగ్రత్తలు వహించి కాపాడుకుంటే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా: రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013.